హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రభాష హిందీ. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4th లెసన్ సుఖదుఖ్ డిస్కస్ చేసుకుందాం. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ పద్యభాగం నుంచి 4th లెసన్ సుఖదుఖ్, ఇది ఒక కవితా లెసన్ అన్నమాట. ఈ సుఖదుఖ్ కవిత లెసన్ యొక్క కవి పేరు వచ్చేసి సుమిత్రానందన్ పంత్. ఒకసారి మీరు కవి పరిచయం చూసుకుంటే, సుమిత్రానందన్ పంత్ కా అస్లీ నామ్ गोसाई दत्त है. पंत गारी ओरिजिनल नेम गोसाई दत्त. उनका जन्म सन 1900 ईस्वी में उत्तर प्रदेश राज्य के अल्मोड़ा जिले के कौसानी ग्राम में हुआ. సుమిత్రానందన్ పంత్ 1900లో ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఆల్మోడా జిల్లాలోని ఒక చిన్న విలేజ్ కౌసానీ విలేజ్లో జన్మించారు. इनके पिता गंगादत्त पंत वहाँ की टी एस्टेट के कोषाध्यक्ष रहे. వీళ్ళ నాన్నగారు గంగాదత్ పంత్ టీ ఎస్టేట్లో టీ ఎస్టేట్లో ట్రెజరర్గా పనిచేసేవారనమాట. इन्होंने काशी से हाई स्कूल की परीक्षा पास की. కాశీలో సుమిత్రానందన్ పంత్ గారు హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. और फिर ప్రయాగ్ పడినే చలే గయే. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయాగ్కి చేరుకున్నారనమాట, చదువు కోసం. सन 1912 ईस्वी के असहयोग आंदोलन के कारण उन्होंने अपनी पढ़ाई छोड़ दी. तो అప్పుడు ఇంకా మనకి ఇండిపెండెన్స్ రాలేదు 1912 అంటే. అప్పుడు అసహయోగ ఆందోళనము గాంధీజీ గారి నేతృత్వంలో జరుగుతోంది. అప్పుడు ఆ కారణంతో ఈయన చదువుని వదిలేశారనమాట. और घर पर ही संस्कृत, బంగ్లా, అంగ్రేజీ ఆది భాషాओं का अध्ययन किया. ఇంట్లోనే ఉండి కొన్ని భాషలు నేర్చుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతం, బెంగాలీ, ఆంగ్ల భాష మొదలైన భాషలు నేర్చుకున్నారు ఇంట్లోనే ఉండి. पर्वतीय प्रदेश के निवासी होने के कारण पंत जी को प्रकृति के प्रति विशेष प्रेम रहा. పర్వత ప్రాంతపు నివాసి కాబట్టి ఈయన ప్రకృతి పట్ల విశేష ప్రేమ అనురాగం ఉంది అని చెప్పచ్చు. प्रकृति के उपासक होने के कारण उन्हें प्रकृति का सुकुमार कवि कहा जाता है. ప్రకృతి ఉపాసకుడు కాబట్టి ఈయనని ప్రకృతి యొక్క సుకుమార కవి అని కూడా చెప్పచ్చు. సో మీరు 10th క్లాస్లో చూసుకుంటే ఫస్ట్ లెసన్ వరస్తే బాదల్, సుమిత్రానందన్ పంత్ని అక్కడ ప్రకృతికే బేజోడ్ కవి అన్నారు కదా. సో సుమిత్రానందన్ పంత్ కవి పరిచయమే ఇక్కడ ఇంటర్లో కూడా 4th లెసన్లో వచ్చింది. సుమిత్రానందన్ పంత్ ने विद्यार्थी जीवन से ही काव्य रचना करना आरंभ कर दिया था. तो ఈయన బచ్పన్ స్కూల్ లైఫ్లోనే ఈయన కావ్య రచన చేయడం స్టార్ట్ చేశారు. ఉన్కి రచనాओं ఆయన రచనలలో పల్లవ్, వీణా, గ్రంథి, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, స్వర్ణధూలి, ఉత్తర, యుగపద్, ఖాదీ కే ఫూల్, కళా ఔర్ చాంద్, సౌవర్ణ ఆది కావ్య ప్రముఖ రహే హై. ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఈయన యొక్క ప్రముఖ కావ్య రచనలు. ఉన్హోనే లోకాయతన్ మహాకావ్య లిఖా హై. లోకాయతన్ అనే మహాకావ్యాన్ని రచించారు. ఉన్హే కళా ఔర్ బూఢా చాంద్ పర్ సాహిత్య అకాడమీ పురస్కార్, लोकायतन पर सोवियत लैंड नेहरू पुरस्कार तथा चिदंबरा पर ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ. तो ఈయన కొన్ని రచనలు రచించారు కదా, దాంట్లో కళా ఔర్ బూఢా చాంద్ అనే రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. లోకాయతన్ అనే రచనకు సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం వచ్చింది. చిదంబర మహాకావ్యానికి భారతీయ జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించిందనమాట. ఇవి ఈయన యొక్క రచనలు, పురస్కారాలు. पंत ने अपनी रचनाओं में कोमलकांत पदावली का प्रयोग कर खड़ी बोली को सरसता और मधुरता प्रदान की है. तो ఈయన రచనలలో ఖడీబోలి భాషని ప్రయోగించడం జరిగింది. ఈ ఖడీబోలి భాషలో కూడా మనకు చూస్తే ఈజీగా అలాగే చెవులకు వింపుగా అనిపిస్తాయి పదాలు. ఆయన యూజ్ చేసిన పదావళి ఎలా ఉందంటే కోమలకాంత పదావళిగా ప్రయోగ్ కియా. చాలా సున్నితమైన పదాలని, ఖడీబోలి భాష యొక్క పదాలని ప్రయోగించడం జరిగింది సుమిత్రానందన్ పంత్ గారు. उनकी भाषा में संस्कृत के तत्सम शब्दों की अधिकता मिलती है. ఈయన భాషల్లో చూసుకుంటే సంస్కృతంకి సంబంధించిన తత్సమ పదాలు ఎక్కువగా చూడడానికి కనిపిస్తాయి. उनकी भाषा चित्रमयी, अलंकृत तथा संगीतमयी और गीत शैली का प्रयोग मिलता है. ఈయన భాషా శైలి చూస్తే ఈయన ప్రయోగించిన శైలి భాష చిత్రమయి, చిత్రాలతో కూడుకున్నది, అలంకారయుక్తమైనది, సంగీత అలాగే గీత్ శైలిలో ఈయన రాయడం జరిగిందనమాట.
पंत ने आरंभ में छायावादी चित्रमयी भाषा और प्रकृति प्रेम से पूर्ण कविताएं लिखने के बाद प्रगतिवाद तथा अरविंद दर्शन से प्रेरित होकर अनेक रचनाएं की हैं. ఈయన స్టార్టింగ్లో వచ్చేసి ఛాయావాది చిత్రమయీ భాషను యూస్ చేశారు. దాని తర్వాత ప్రకృతికి సంబంధించి ప్రకృతి ప్రేమ్సే పూర్ణం, ప్రకృతిని అనురాగం అలాగే ఆప్యాయతతో కూడిన ప్రకృతి బేస్ చేసుకున్న కవితా రచనలు రాయడం జరిగిందనమాట. దాని తర్వాత ప్రగతివాద రచనలు రచించారు. దాని తర్వాత అరవింద్ దర్శన్ సే ప్రేరిత్ హోకర్ అనేక రచనాయే కీ హై. అరవింద్ దర్శన్ని మోటివేషన్తో ఈయన అనేక రచనలు రాయడం జరిగింది. సో ఇప్పుడు మనం కవితా పార్ట్ సుఖ్ దుఃఖ్ చూసుకుంటే ఇది విధా విశేష ఎలా ఉందంటే జీవన్కి పెహచాన్. సో జీవితాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సుఖ దుఃఖాలతో. కొంతమంది అనుకుంటారు అన్ని బాధలు కష్టాలన్నీ నాకే అని కుమిలిపోతూ ఉంటారు. బట్ అలా కాదు, జీవితం అనేది సుఖ దుఃఖ మయము, సుఖ దుఃఖాలతో కూడుకున్నది అని చెప్పేసి కవి ఇక్కడ చాలా అద్భుతంగా మీకు 4th లెసన్లో ఈ కవితలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. లెట్స్ స్టార్ట్. మై నహీ చాహతా చిరు సుఖ్. చిర్ అంటే చిరకాలపు, సుఖ్ అంటే సుఖము. మై అంటే ఇక్కడ కవి సుమిత్రానందన్ పంత్. కవి చెప్తున్నారు నేను చిరకాలపు సుఖాన్ని కోరుకోను. మై నహీ చాహతా చిరు దుఃఖ్, నేను చిరకాలపు దుఃఖాన్ని కూడా కోరుకోను. సుఖ దుఃఖ की खेल मिचौनी खोल जीवन का अपना मुख, జీవన్ అప్నా ముఖ్. తో సుఖ దుఃఖాల దాగుడు మూతల ఆటలో ఎప్పుడూ సుఖ దుఃఖాల సంగమం ఈ జీవితం అని నేను అనుకుంటున్నాను అని కవి అంటున్నారు ఇక్కడ. సుఖ దుఃఖకే మధుర మిలన్ సే యహ్ జీవన్ హో పరిపూరణ్. సుఖ దుఃఖాల మధుర కలయికతో ఈ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఫిర్ ఘన్ మే ఓఝల్ హో శశి, ఫిర్ శశి సే ఓఝల్ హో ఘన్. ఇక్కడ ఘన్ అంటే మేఘాలు, ఓఝల్ అంటే దాగిపోవడం, శశి అంటే చంద్రుడు. ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి, ఈ మధుర మిలన్ కలయిక అనేది ఎలా ఉంటుందంటే ఆకాశంలో చూస్తే ఒకసారి మేఘాల వెనకల చంద్రుడు, చంద్రుడి వెనకల మేఘము ఏ విధంగా మాయమవుతుందో అలా సుఖ దుఃఖాలు కూడా జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి అని చెప్పేసి కవి చాలా అద్భుతంగా సుమిత్రానందన్ పంత్ గారు చెప్పడం జరిగిందనమాట. జగ పీడిత హై అతి దుఃఖసే, జగ పీడితరే అతి సుఖసే. ఈ జగత్తు మొత్తం ఎక్కువ దుఃఖంతో ఎక్కువ సుఖంతో బాధించబడుతున్నారంటున్నారు. మానవ్ జగమే బంట్ జాయే దుఃఖ సుఖసే ఔర్ సుఖ దుఃఖసే. మానవ జీవితం దుఃఖ సుఖాలు అలాగే సుఖ దుఃఖాలతో పంచబడింది ఈ మానవ జీవితం జగత్తులో అని. అవిరత దుఃఖ హై ఉత్పీడన్, అవిరత సుఖ భీ ఉత్పీడన్. అవిరత్ మీన్స్ లగాతార్, కంటిన్యూస్లీ. జీవితంలో కంటిన్యూస్గా దుఃఖం ఉన్నా, జీవితంలో కంటిన్యూస్గా సుఖం పొందినా ప్రజలు బాధించబడుతూనే ఉంటారు. సుఖంతో అయినా కంటిన్యూస్ దుఃఖంతో అయినా. దుఃఖ సుఖకి నిషా దివా మే సోతా జగతా జగ్ జీవన్. ఇక్కడ నిషా అంటే రాత్రి, దివా అంటే పగలు. ఈ సుఖ దుఃఖాలనే రాత్రి పగలలో ఈ ప్రజలు జగత్తులో ఉండే ప్రజలు మొత్తం నిద్రిస్తుంటారు, మేల్కుంటుంటారు ఈ సుఖ దుఃఖాలు అనే రాత్రి పగటి వేళలో అని చెప్పేసి కంపేర్ చేస్తున్నారనమాట. సుఖాన్ని దుఃఖాన్ని రాత్రితో, సుఖాన్ని పగటితో. యహ సాంజ్ ఉషా కా ఆంగన్, ఆలింగన్ విరహ మిలన్ కా. ఆలింగన్ అంటే గలేసే లగానా, తో హక్ చేసుకోవడం. ఇక్కడ సాంజ్ అంటే సాయంకాలం, ఉషా అంటే సూర్యోదయం, ఆంగన్ అంటే ఘర్కే అందర్ యా సామ్నే కా ఖులా స్థాన్, ఇంటి ముందర లేదా వెనకల ఉన్న ఖాళీ మైదానం. తో ఇంటి ముందర పెరటలో ఉన్న మైదానంలో సాయంకాలం గడిచిపోతేనే కదా సూర్యోదయం అనేది కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుందో ఇది విరహ మిలన్, తో విడిపోయి మళ్ళీ కలవడం అనమాట. విరహ మిలన్ అంటే సాయంకాలం అనేది వెళ్ళిపోతేనే సూర్యోదయాన్ని ఏ విధంగా వెల్కమ్ చెప్తుందో సేమ్ అలానే చిర్హాస్ అశ్రుమయ ఆనన్. ఆనన్ అంటే చెహరా, ముఖం, ఫేస్ అనమాట. చిర్ అంటే హమేషా, ఆల్వేస్. చిర్హాస్ అశ్రుమయ ఆనన్ ఏ ఈస్ మానవ్ జీవన్ కా. మానవ జీవితము ఎలా ఉంటుందంటే జీవన్తో దుఃఖ और సుఖ కా మిలన్ హై. జీవితం అనేది సుఖ దుఃఖాల కలయిక. ఉస్మే ఆంసుओं के साथ हंसी मिली हुई है.
తో మానవీయ మొహాలలో ఆంసువోంకే సాత్ కన్నీళ్లతో పాటు నవ్వు కూడా దాగి ఉంది. అర్థాత్ దుఃఖ్ సుఖ్ కా నామ్ హీ జీవన్ హై అంటే మీనింగ్ ఏమంటే ఇస్ మానవ జీవన్ కా ఈ మానవ జీవితం యొక్క పేరేమి అంటే దుఃఖ సుఖాల కలయికనే మానవ జీవితం అని చెప్పేసి ఇక్కడ కవి చాలా అద్భుతంగా చెప్తున్నారనమాట. తో ఎక్కువ దుఃఖం వచ్చినా బాధపడకూడదు, ఎక్కువ సుఖానికి పొంగిపోకూడదు, బ్యాలెన్స్గా లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్తుండాలన్నమాట. తో దుఃఖాలలో కుంగిపోకుండా, సుఖంలో ఎక్కువ పొంగిపోకుండా మనము జీవితం అనేది సుఖదుఖాల కలయిక అని చెప్పేసి నిబ్బరంతో, గుండె ధైర్యంతో ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4th లెసన్ సుఖదుఖ్. మీకు రీసెంట్గా 2023లో జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిందీ క్వశ్చన్ పేపర్ కోసం నా పాత వీడియో చూస్తే సెర్చ్ చేసి మీకు దాంట్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్.